కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. కేంద్ర ప్రభుత్వం ఒక సమున్నత ఆశయంతో మొదలుపెట్టిన పథకాలు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా నీరు గారిపోతున్నాయో తెలియజేసే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. ఈరోజు బద్వేలి మండలం చింతల చెరువు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాటర్ షెడ్లో జరిగినటువంటి గోల్మాల్ను వివరించడం కోసం గ్రౌండ్ లెవెల్కు వచ్చి సుమన్ టీవీ పర్యటిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ సి కొత్తపల్లి ఏరియాలో ఉన్నాం. ఇక్కడ చాలా వరకు కూడా ఈ వాటర్ షెడ్కు సంబంధించినటువంటి ఉపాధి హామీకి సంబంధించిన పనులు చేయడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఇటువైపు కొండ ప్రాంతం ఉంది. కొండ ఏటవాలు ప్రాంతాల్లో చెక్ డ్యాములు కానీ, నీటి నిలువ కుంటలను కానీ తవ్వడం ద్వారా కొండల నుంచి వచ్చే నీరు అక్కడక్కడ స్టాక్ అయ్యి దాని ద్వారా అవి భూమిలోకి ఇంకడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి అన్నది కాన్సెప్టు. ఓవరాల్గా ఈ డ్వామా కాన్సెప్టే భూగర్భ జలాలను పెంచడం, నీటిని ఒడిసిపట్టడం. అయితే ఇది నీటిని నింపడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల జోబులు నింపే పథకంగా మారిపోయిందని చెప్పడానికి అనేక ఉదాహరణలు, ఎవిడెన్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం మనం ఒక నీటి నిలువ కుంట దగ్గర ఉన్నాము. ఇది నిర్మాణం చేశారు. అయితే ఇలాంటి నిర్మాణానికి, ప్రతి ఒక్క నిర్మాణానికి కూడా 2 లక్షల రూపాయలు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఎవరైనా కూడా ఔత్సాహికులు, కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా వీటిని తవ్వడానికి అనుకూలం. మ్యాక్సిమం పొలిటికల్ రెఫరెన్స్లతోనే ఈ వాటర్ షెడ్ పనులన్నీ కూడా కేటాయించబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి ఈ గుంత 2 లక్షలు విలువ చేసే పని ఇక్కడ జరిగిందా అంటే ఒకసారి చూస్తే మనము ఆశ్చర్యపోతాము. ఎంత అంటే ఇక్కడ కరెక్ట్గా పాటించాల్సినటువంటి కొలతల విషయంలో చాలా వరకు కాంప్రమైజ్ అవుతున్నారు. ఎందుకంటే ఇవి చాలా రూరల్ ఏరియాస్లో ఉంటాయి, అటవీ ప్రాంతాల్లో దగ్గరగా ఉంటాయి, కొండ ప్రాంతాల దగ్గరగా ఉంటాయి కాబట్టి విజిటింగ్ ఉండదు, ఎవరు కూడా పెద్దగా అబ్జర్వ్ చేయరు అన్నది. కానీ ప్రభుత్వం దీంట్లో పారదర్శకత తీసుకురావడం కోసం జియో ట్యాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. అలాగే చాలా టెక్నికల్ ఇష్యూస్ను ఇందులో మిళితం చేసినప్పటికీ వాటన్నిటికి కూడా అడ్డదారులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి అధికారులు. ఎందుకంటే ప్రతి గుంతకు మధ్య, అంటే నీటి నిలువ గుంతకు ప్రతి గుంతకు మధ్య 100 మీటర్ల దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. 100 మీటర్లకు పైగా దూరం ఉండాలి అన్నది అక్కడ వాటర్ షెడ్ నిబంధన, వాళ్ళు పెట్టినటువంటి నామ్స్. అయితే వాటన్నిటినీ కూడా అతిక్రమించి ఇష్టానుసారంగా పక్కపక్కనే అంటే ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఏరియాలోనే వీలైనన్ని గుంతలు తవ్వడం, వీలైనన్ని 2 లక్షల రూపాయలను దండుకోవాలన్న కాన్సెప్టే తప్ప ఎక్కడ గుంతలు తీస్తే నీటి ప్రవాహం ఉంటుంది, ఎక్కడ భూగర్భ జలాలు పెరగడానికి అవి దోహదపడతాయి అన్న ప్రణాళిక అయితే ఏమాత్రము లేదు. ఎందుకంటే ఈ ప్రణాళికలు గీస్తున్నటువంటి ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు కానీ, ప్రాజెక్ట్ అధికారులు కానీ, ఆ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ములాఖత్ అవుతూ ఉన్నారు. వీటిలో వచ్చేటువంటి డబ్బులను వాటాలు వేసుకొని మరీ పంచుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ప్రమాణాలతో ప్రామాణికంగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. వాటర్ షెడ్లో పనులన్నీ కూడా తూతూ మంత్రంగానే జరుగుతున్నాయి. అందులో చాలా ముఖ్యమైనటువంటి ఇలాంటి నీటి నిలువ కుంటలు తవ్వడం, చెక్ డ్యాములు, వీటిని ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తూ ఉన్నారు. ఏకంగా కొంతమందికి ఇచ్చినటువంటి డీకేటీ భూముల్లో రాత్రికి రాత్రి గుంతలు తవ్వి బిల్లులు పెట్టుకున్నటువంటి సంఘటనలు, ఎవిడెన్స్ కూడా మనం వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ నిబంధనను అతిక్రమించి ఇక్కడ మనం నిల్చున్నటువంటి ఇదే ఏరియాలోనే సుమారుగా 10-15 గుంతలు ఇలాంటివి తవ్వారు అంటే 30 లక్షల రూపాయల పని ఇక్కడ వాటర్ షెడ్ కింద జరిగింది. అంతా కూడా కేవలం ఒక 10-15 ఎకరాల విస్తీర్ణంలోనే ఇన్ని గుంతలను తవ్వే ప్రయత్నం చేశారు అంటే ఎంతగా ఇక్కడ గోల్మాల్ జరిగింది అన్నది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా వాటర్ షెడ్లో పనులు చేయడానికి ముందుకొచ్చేటువంటి ఔత్సాహికులకు ఖచ్చితంగా నామ్స్ అన్నీ కూడా చెప్తారు, వాటి ప్రకారమే పనులు చేయాలని నిర్దేశిస్తూ ఉన్నారు. కానీ 100 మీటర్ల గ్యాప్ పెట్టి పనిచేస్తున్నటువంటి వ్యక్తులను సరిగ్గా ప్రమాణాలు పాటిస్తూ చేసినారని సర్టిఫై చేస్తూనే మధ్యలో ఆ 100 మీటర్లకు మధ్యలో వాళ్ళకు సంబంధించినటువంటి అప్లికేషన్స్, అధికారులు ఎవరైతే వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఆ మధ్యలోనే ఒక గుంతను కేటాయించి తూతు మంత్రంగా ఆ గుంతను తవ్వేసి దానికి బిల్లులు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయము, కాంట్రాక్టర్లు, అధికారులు అందరూ వాళ్ళే. అధికారులే కాంట్రాక్టర్ అవతారం ఎత్తుతున్నారు. కేవలము
వాళ్ళ బంధువుల పేర్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే రికార్డులో ఉంటాయి వీళ్ళు పని చేశారు అని. కానీ ఆ పని మొత్తము అధికారులే దగ్గరుండి తూతు మంత్రంగా చేపిచ్చేసి వాటికి రావాల్సిన డబ్బులన్నీ కూడా దండుకుంటున్నటువంటి వైనం కనిపిస్తుంది. యెస్, ఇది చాలా, ఎందుకంటే రాయలసీమ అనేది ఒక కరువు ప్రాంతము, కరువు పీడిత ప్రాంతము అని పేరు పొందింది. ఇక్కడ నీటి నిల్వలు పెంచడం కోసం, భూగర్భ జలాలు పెంచడం కోసం కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. అందుకు నిధుల కేటాయింపులో కూడా ప్రభుత్వాలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తూ ఉన్నారు. అయితే ఆ ఇస్తున్నటువంటి నిధులు నిజంగానే గ్రౌండింగ్ అయితే, నిజంగానే సక్రమంగా ఇక్కడ వాటికి సంబంధించినటువంటి పనులు జరిగితే ఈరోజు ఎక్కడ చూసినా కూడా నీటి నిల్వలు ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 300 అడుగులు రైతులు బోర్లు వేస్తే కానీ నీరు పడట్లేదు అంటే బోరుబావిల్లో ఈ పనులు ఎంత తూతు మంత్రంగా జరుపుతున్నారు, ఈ కోట్లాది రూపాయల నిధులు ఏ విధంగా పక్కదారి పడుతుందో అన్నదానికి ఈ యొక్క నిలువెత్తు నిదర్శనంగా మనము చెప్పవచ్చు. ఇలాంటి 100 మీటర్ల నామ్స్ను పాటించకపోవడం ఒక రూల్ మాత్రమే ఇప్పుడు మీ కంటికి కనిపించేలాగా చూపించాను. ఇందులో ఉన్నటువంటి మరిన్ని లోపాలు, ఏ విధంగా రూల్స్ను అతిక్రమించి అడ్డగోలుగా పనులు చేసి అంతే అడ్డగోలుగా జోబులు నింపుకున్నారో తెలియజేసే మరిన్ని ఎవిడెన్సెస్ మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. వాటర్ షెడ్ పథకం కోసం కేటాయించిన కోట్లాది రూపాయలు నీటి పాలయ్యాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మన వెనుక వైపు కనిపిస్తున్నది అబ్బుసాయపేట చెరువు. ఇది చెరువులో నీటిని పెంచడం కోసం వాటర్ షెడ్ పథకాన్ని వాడమని ఏ నిబంధనలో లేదు, ఎక్కడ రూల్స్లో లేదు. ఇది ఒక విడ్డూరం. ఎంత నెగ్లిజెన్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ గుంత తవ్వితే చాలు డబ్బులు డ్రా చేసుకోవచ్చు అన్నంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ పాయింట్స్, గుంతలు ఎక్కడ తవ్వాలో పెట్టేటువంటి పాయింట్స్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి రామ్మోహన్ రెడ్డి చేసిన నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఇది. తన ధనదాహానికి నిలువెత్తు నిదర్శనం ఇది. అబ్బుసాయపేట చెరువు నడిబొడ్డులో, చెరువు నడి చెరువులో ఇక్కడ ఒక గుంతను తవ్వారు వాటర్ షెడ్ కింద. అక్షరాల దీని కాస్ట్ 2 లక్షల రూపాయలు. చెరువులో కొత్తగా గుంతలు తవ్వి నీళ్లు నింపేదేంటి? అసలు ఇది ఉన్నతాధికారులారా ఒకసారి చూడండి. ఆడిట్ అధికారులారా దీన్ని ఒకసారి పరిశీలించండి. నిజానికి ఎక్కడైనా ఏటువాల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో వస్తున్నటువంటి నీటిని ఒడిసిపట్టి అవి పక్కకు దారి మళ్లించి అవి భూమిలో ఇంకిపోయే విధంగా చేసి భూగర్భ జలాలు పెంచాలన్నది వాటర్ షెడ్ యొక్క కాన్సెప్ట్. జలవనరులే బాగుండి నీటి వసతే బాగుంటే చెరువులోకి ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇదే అబ్బుసాయపేట వెనక వైపు ఉన్నటువంటి కొండల నుంచి చెరువు నీరంతా కూడా చెరువులోకి ఆటోమేటిక్గా వస్తుంది. చెరువు లోపల మళ్ళీ గుంత తవ్వి అందులో నీరు నిలబడితే భూగర్భ జలాలు పెరిగేదేముంది? చెరువే ఆల్రెడీ గుంత, దాంట్లో నీళ్లు నిలబడితే ఆటోమేటిక్గా భూగర్భ జలాలు పెరుగుతాయి. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా, కనీసం అరే ఉన్నతాధికారులు చూస్తే, పై అధికారులు ఆడిట్ చేస్తే దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాము అన్న కనీసం భయం కూడా లేకుండా వాటర్ షెడ్ అధికారులు చేసినటువంటి ధన దాహానికి ఇది నిలువెత్తు నిదర్శనం. చెరువులో ఎంత తవ్వితే ఎంత వస్తుంది? రేపు మాపు ఆడిట్ అధికారులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అసలు రేపు ఆడిట్ అధికారులు వస్తే ఈ గుంత లోతెంతుంది, అసలు నామ్స్ ప్రకారం తవ్వారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అబ్బుసాయపేట చెరువులో నీళ్లున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి రైతులు కావాలంటే, ఇక్కడ గ్రామస్తులు కావాలంటే 1-2 రోజుల్లో మళ్ళీ ఈ చెరువును నింపుకునే అవకాశం ఉంది. పైనుంచి వాటర్ కనెక్టివిటీ ఉంది చెరువుకు. అలాంటి చెరువులో ఇలాంటి గుంతలు 1 కాదు 2 కాదు. అటువైపు కనిపిస్తుంది మరొక గుంత, ఇప్పుడు మన వైపు ఉన్నది ఇంకొక గుంత, ఇటువైపు సుమారు ఈ చెరువులోనే 10 గుంతల వరకు తీశారు. 10 గుంతల వరకు తీశారు అంటే లక్షలాది రూపాయలు ధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో గొప్ప ఆశయం కోసం కేటాయించినటువంటి నిధులను అబ్బుసాయపేట చెరువులో చెరువు పాలు చేశారు, నీటి పాలు చేశారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎస్, ఇదేదో చెరువులో ఉన్నటువంటి గుంతను చూపించి గోల్మాల్ చేస్తున్నారు, గుంతను చూపించి నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు కాదు. సాక్షాత్తు వాటర్ షెడ్ వాళ్ళు పెట్టినటువంటి బోర్డు అది. ఇక్కడ మేము వర్క్ చేశాము, దీని వర్క్ కాస్ట్ ఇది, కాంట్రాక్టర్ పేరు ఇది, ఏ స్కీమ్ కింద పెట్టాము అని చెప్పి ఇదే వాటర్ షెడ్ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు మీకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అబ్బుసాయపేట నడి చెరువులో వాటర్ షెడ్ పనులు జరిగాయి. చెరువుల్లో గుంతలు తవ్వమని వాటర్ షెడ్ పథకం యొక్క ఏ నిబంధన మీకు చెప్తూ ఉంది? మీరు అనుకుంటే అడ్డగోలుగా ఎక్కడైనా తవ్వేసి ఆ నాయకుడికి 10,000, ఈ నాయకుడికి 10,000 ఇచ్చేసి మిగిలింది మీరు జోలో పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇంత అడ్డగోలు వ్యవహారాలు కింది స్థాయిలో జరుగుతూ ఉన్నాయని తెలిస్తే మాత్రం ఈ పథకాన్ని ఇమీడియట్గా ఆపేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే
నిధులన్నీ కూడా గోల్మాల్ అవుతున్నాయి, పక్కదారి పడుతూ ఉన్నాయి. సరే ఉపాధి హామీలు అంటే కనీసం కూలీలకు వేతనమన్నా లభిస్తుంది. కానీ ఇక్కడ అలాంటి అవకాశం కూడా లేదు. వాటర్ షెడ్‌లో పూర్తిగా డబ్బు ప్రతి రూపాయి కూడా దుర్వినియోగం అవుతూనే ఉంది. దీన్ని నిజంగా ఉపయోగించాలి. దీన్ని కరెక్ట్‌గా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వాటర్ షెడ్ పథకం ద్వారా అద్భుతాలు చేయవచ్చు. అడుగడుగునా నీటి నిలువలను సృష్టించవచ్చు. కానీ ఈరోజు మేకలు తోలుకొని ఎళ్లి అటవీ ప్రాంతానికెళ్ళే వాళ్ళకి తాగడానికి గుక్కెడు నీళ్లు గూడా దొరకవు. కానీ వందలాది గుంతలు ఇక్కడ తవ్వాము అని జెప్పి కోట్లాది రూపాయల నిధులు డ్రా చేస్తున్నారు ఇదే వాటర్ షెడ్ అధికారులు. ఒక కాంట్రాక్టర్ కక్కుర్తి పడితే ఏదో ఆషామాషిగా దొవ్వి గోల్మాల్ చేయడానికి కాదు గదా! పాయింట్లు నిర్ణయించిందే అధికారులు. వాటర్ షెడ్ అధికారులు. టెక్నికల్ ఆఫీసర్‌గా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆగడాలకు ఇది నిలువెత్తు నిదర్శనం. రేపు ఆడిట్‌లో ఖచ్చితంగా వీటన్నింటిని కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఆడిట్ అధికారులు ఏదో అలా వచ్చి ఇలా వాళ్ళ నుంచి మామూలు తీసుకొని దీన్ని బుట్టదాఖలు చేసి బద్వేలు చింతల చెరువు పంచాయతీలో వాటర్ షెడ్ పనులన్నీ బాగా జరిగాయని చెప్పి ఒక నివేదిక ఇస్తే మాత్రం సుమన్ టీవీ మరోసారి దాన్ని పరిశీలించబోతుంది. దాని మీద వీడియో చేయబోతుంది. ఖచ్చితంగా ఆడిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి ఈ ఆధారాలన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ అధికారుల పైన చర్యలకు ఆదేశించాల్సినటువంటి అవసరం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని మాత్రమే సుమన్ టీవీ చెప్పబోతుంది. నీటి నిల్వలు పెంచడం కోసం నీటిని ఇలాంటి వాలు ప్రాంతాల్లో భూమిలోకి ఇంకే విధంగా చేయాలన్నది వాటర్ షెడ్ యొక్క లక్ష్యం. అయితే వాటర్ షెడ్‌ను ప్రారంభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇదే ప్రాసెస్‌లో మరొక అత్యున్నత పథకాన్ని తీసుకొచ్చింది. అదే గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంటే గ్రామీణులకు ఉపాధి కల్పించడంతో పాటు వాళ్ళు చేస్తున్న పనుల ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడము, భూగర్భ జలాలను పెంచడం అన్నది కాన్సెప్టు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఒక జిమ్మిక్‌ను మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. వాటర్ షెడ్ పథకం కింద ఇక్కడ ఒక నీటి నిలువ కుంటను తవ్వారు. ఇదే నీటి నిలువ కుంటలు ఉపాధి హామీ పథకంలో కూడా ఉంటాయి. కానీ ఉపాధి హామీ పథకంలో గతంలో ఇక్కడ తవ్వినటువంటి గుంతనే పెద్దదిగా చేసి వాటర్ షెడ్ కింద మళ్ళీ బిల్లు చేశారు. అంటే కూలీల ద్వారా తవ్వినటువంటి ఈ గుంతకు కొన్ని వేల రూపాయలు కూలీలకు వేతనం రూపంలో చెల్లించి ఉంటారు. మళ్ళీ తిరిగి అదే గుంతలో వాటర్ షెడ్ పాయింట్ పెట్టి ఈ విధంగా నీటి కుంట, అంటే ఇదంతా కూడా యంత్రాలతో తవ్వినటువంటి గుంతలు. అంటే ఒక గుంతకు 2 బిల్లులు 2 పథకాల ద్వారా ఏ విధంగా డ్రా చేస్తున్నారో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు మరొక మ్యాజిక్ ఏంటంటే నిజానికి ఈ ఉపాధి హామీ పథకంలో తవ్వినటువంటి గుంతలు ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇవి వాళ్ళు కేవలం కూలీల ద్వారానే తవ్వుతారు. ఈ విధంగా లేయర్లుగా వాటిని తవ్వుతారు. ఎందుకంటే వీటిలో నీరు నిలబడడం ద్వారా భూగర్భ జలాలు పెరగాలి అన్నది కాన్సెప్టు. అయితే పక్కనే ఉన్నటువంటి ఇంతమంది కూలీ చెల్లించి, అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి తవ్వినటువంటి నీరు నిలువ కోసం తవ్వినటువంటి ఈ గుంతను పక్కనే ఉన్నటువంటి కాంట్రాక్టర్ చేసిన తప్పుడు పని ఏంటంటే ఆ మట్టి తీసుకొచ్చి ఈ గుంతలో పోశారు. ఈ గుంత మొత్తం కూడా సుమారుగా ఇది బూడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి చేశారు. అంటే ఒక పథకంలో పనిచేసి కూలీలకు వేతనాలు చెల్లిస్తారు. మళ్ళీ రెండో పథకం ద్వారా మళ్ళీ డబ్బులు పొంది మళ్ళీ సొమ్ము చేసుకొని మొదటి పథకంలో చేసినటువంటి పనిని డిస్టర్బ్ చేస్తారు. జిల్లా అధికారులారా చూడండి ఒకసారి బద్వేలి మండలంలో ఏ విధంగా గోల్మాల్ జరుగుతుందో, ఎంత నిర్లక్ష్యంగా ఈ పథకాలు అమలవుతున్నాయో కళ్ళ కట్టే విధంగా సుమన్ టీవీ చూపిస్తుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సాధించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ప్రాజెక్టు ఆఫీసరు, ఆయన కింద జూనియర్ ఇంజనీరు, ఆయన కింద టెక్నికల్ ఆఫీసరు, వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై బద్వేలు వాటర్ షెడ్లో పనిచేస్తున్నటువంటి టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి రామ్మోహన్ అనే వ్యక్తి చేస్తున్నటువంటి జిమ్మిక్కులు ఇవన్నీ అతని ధనదాహానికి ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తానే ఒక కాంట్రాక్టర్ అవతారం ఎత్తి పదుల సంఖ్యలో ఇలాంటి వాటర్ షెడ్ నీటి నిలువ గుంతలను తవ్వి సొమ్ము చేసుకున్నాడు. ప్రతి గుంతకు తనకు కమిషన్ ఇచ్చే తప్ప పాయింట్ నిర్దేశించాడు. ఎవరైనా పోయి మేము పనిచేస్తాము వాటర్ షెడ్లో అని ఈవెన్ పొలిటికల్ రెఫరెన్స్తో వెళ్ళినా కూడా తనకు మామూలు చెల్లిస్తేనే, తన మెప్పు పొందితేనే వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు. లేకపోతే అసలు అక్కడ పాయింట్ పెట్టడానికి వీలు లేదు అని రిజెక్ట్ చేస్తాడు. మళ్ళీ అదే వ్యక్తి తన సొంత అనుయాయులకు, తన సొంత మనుషులకు
ఎక్కడైతే గతంలో పాయింట్ రిజెక్ట్ చేశారో గుంత తివ్వడానికి మళ్ళీ అక్కడే పాయింట్ను ఓకే చేసి తవ్వుతాడు. అలా ఏర్పడినట్టే గతంలో ఇందాక మనం చూపించినవి. అంటే ఫస్టు 2 గుంతలను 100 మీటర్ల దూరంగా నిర్దేశించి పాయింట్లు ఫిక్స్ చేసి ఆ గుంతలు తవ్విన తర్వాత వాటి మధ్యలో ఈయన సొంత అప్లికేషన్ కోసం మరో పాయింట్ పెడతాడు. అంటే ఈయన వరకు వచ్చే సమయానికి ఎలాంటి నిబంధనలు వర్తించవు. పూర్తిగా తనే కాంట్రాక్టర్గా వ్యవహరిస్తాడు. పేరుకు ఎవరినో పెడతాడు వేరే వాళ్ళను. డాక్యుమెంట్ పరంగా రికార్డులో మాత్రం పేరు ఒకటే ఉంటుంది. దానికి సంబంధించిన డబ్బులు మొత్తం ఇతనే డ్రా చేస్తాడు. ప్రతి పనిలో కమిషన్ లేనిది నడవదు. అరే ఇంత గొప్ప ఆశయంతో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పథకం ఇలాంటి కమిషన్ల దారుల, ఇలాంటి అక్రమదారుల చెంత ఏ విధంగా నిర్వీర్యమై నీరుగారిపోతుందో స్పష్టంగా అర్థమవుతుంది. సుమన్ టీవీ ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చింది? వాటర్ షెడ్ పనులు చాలా కాలంగా అమలవుతున్నాయి. మరోవైపు ఉపాధి హామీ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అవినీతి భాగోతానంతా ఇప్పుడే ఎందుకు వెలుగులోకి తెస్తుంది అనే దానికి కూడా క్లారిఫికేషన్ చేయబోతున్నాం. త్వరలోనే ఈ అన్ని పనులపైన వాటర్ షెడ్లో జరిగినటువంటి పనులపైన ఆడిటింగ్ జరగబోతుంది మరి కొద్ది రోజుల్లోనే. ఆడిట్ అధికారులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, మీరు కూలంకషంగా ఈ పనులను పరిశీలించండి. మీరు ఇచ్చినటువంటి జియో ట్యాగ్ యాప్ల్లో జరిగినటువంటి జిమ్మిక్కులను నమ్మొద్దు, వాటిని గుర్తించండి. ఏ విధంగా వాళ్ళు గోల్మాల్ చేశారో గ్రౌండ్ లెవెల్లో ప్రతి పనిని పరిశీలించండి. నమ్మలేని అవినీతి నిజాలు మీ కళ్ళెదుట కనిపిస్తాయి అని సుమన్ టీవీ చెప్పదలుచుకుంది.